ఎగ్జాక్ట్లీ రామ్మోహన్ గారు అంటే సరే ఎంఓయూలు ఇంకా పైప్ లైన్లు ఇప్పటికిప్పుడే మనం దాన్ని నెగిటివ్గా కాదు కానీ ఒక ఎఫర్ట్స్ పెట్టారు, ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు, ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి గుడ్. బట్ అన్నీ చూస్తే 37,000 కోట్ల దాకా వివిధ కంపెనీలు 5-6 కంపెనీలతో చేసుకునే వివిధ రంగాలు కూడా. బట్ ఏ రకంగా చూడాలి, ఇవన్నీ లాంచ్ కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు అనేటటువంటి అంశం కాదు కానీ రాజకీయాలనే కంపారిజన్ చేయాలి. సో క్రితం అధికారంలో ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పతాక శీర్షికలతోటి మెయిన్ పేజీల రాష్ట్రానికి 205 కోట్ల పెట్టుబడి, ప్లాస్టిక్ అంటే తిరిగి మళ్ళీ ఉపయోగించేటటువంటి ప్లాస్టిక్లతో అంటే ప్లాస్టిక్ని నియంత్రించే విధంగా ఎంఓయూలకు పోతుర్రు, పలానా కంపెనీతో పెట్టుకుర్రు. తర్వాత 497 కోట్లతోటి ఇంకొక కంపెనీ ఏది జెనసిస్ అనేటటువంటిది తెల్లలతోటి శాల్వాలు కప్పుకొని ఫోటోలు దిగి పక్కనే అందరు తెలుగులు నిలబడ్డట్టు పతాక శీర్షికలలో యాడ్లు చేయటం. ఇంతకీ దీని బ్యాక్గ్రౌండ్ ఏంద్రా నాయన అని చెప్పి ఎవరో ఒకరు చదువుకున్నటువంటి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఈ కంపెనీలు ఎవరివి ఏంది, అసలు నిజంగానే వీళ్ళకు ఉంటున్నటువంటి చిత్తశుద్ధి, ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటేనే ఇది నిజమైనటువంటిదా, దాని మీద రాసినటువంటివి అని ఉన్నాయా లేవా అని. బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఐటీ మినిస్టర్ ముసుగులో తెలంగాణ యొక్క వనరులను కొల్లగొట్టినటువంటి వాళ్ళే తెలంగాణలకి పెట్టుబడులు తెస్తున్నామని చెప్పి సొంత పార్టీ నేతలతోటే బయట దేశాలకి పోయి అగ్రిమెంట్ల పేరుతోటి ఫోటోలు పెట్టుకొని పత్రికలకి ఎక్కినటువంటి వీళ్ళు వచ్చినటువంటి నెల రోజులలోనే 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈరోజు సంతకాలు చేసుకున్నటువంటి మాకు చాలా తేడా ఉంది అని చెప్తున్నాం. మేము అనేటటువంటిది ఏంటిది అని అంటే, మీరు మా యొక్క ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి భాషని లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడినటువంటి దాంట్లో తప్పులు తడకలు తీసేటటువంటి మీ యొక్క కుచిత గుణాన్ని ప్రదర్శించేటటువంటిది దోపిడీ చేసుకుంటా సొంత నేతలతోటి పక్క దేశాలకు పోయి అక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ వస్తున్నాయని చెప్పినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించడు కాదు కదా, కనీసం ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి కాంగ్రెస్కి అబద్ధపు ప్రచారాలు మాత్రమే నమ్ముకున్నటువంటి మీకు చాలా తేడా ఉంది కదా. నేను చెప్పినటువంటి 2 కంపెనీ పేర్లతో చెప్తా. 205 కోట్ల రూపాయలతోటి ఇంక్రెడిబుల్ హస్క్ అనేటటువంటి దాంతో మరి కేటీఆర్ గారు పతాక శీర్షికలలో పేపర్లలో యాడ్ పెట్టుకుండు, యాడ్ అయింది న్యూస్ అది. తర్వాత జెనసిస్ అనేటటువంటి కంపెనీతోటి కూడా 497 కోట్లతోటి పెట్టుబడులు వచ్చినాయని అన్నాడు. తర్వాత కాళేశ్వరంకి సంబంధించి ప్రపంచానికే నదులకి సంబంధించినటువంటి ఏంటది ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు అని చెప్పి ఇవన్నీ కూడా మే నెల, ఎక్కువ పాతదానికి నేను పోతలేను, 2023 మే నెలలో జరిగినటువంటి ఒక యూకే తర్వాత యుఎస్ పర్యటనలో భాగంగా చేసినటువంటి ఏవైతే ప్రజలని మోసం చేయడానికి మాత్రమే కంకణం కట్టుకొని బంజారా హిల్స్లో హెడ్ ఆఫీస్ ఉంటున్నోని తీసుకొని పోయి అమెరికాలో అగ్రిమెంట్లు అవుతున్నట్టు పతాక శీర్షికలు చూపించుకునేటటువంటి దుస్థితి ఇంకోటి ఏమైనా ఉంటుందా? అది కూడా సొంత నేతలు కాదు దోస్తులు, మళ్ళీ ఇంకా మాట్లాడాలంటే కుటుంబ సభ్యులకి దగ్గరగా ఉంటున్నటువంటి వ్యక్తులు. ఇంతటి నీచాలకి పాల్పడుకుంటా వనరులను కొల్లగొట్టి మీరు దుబాయ్లో పెట్టుకుంటారా, సింగపూర్లో పెట్టుకుంటారా, లేకపోతే అమెరికాలో పెట్టుబడులు పెట్టుకుంటారా, లేకపోతే ఉంటున్నటువంటి హైదరాబాద్ కంపెనీలనే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ దాంట్లో పెట్టుబడులు పెట్టుకుంటారా, ఇవన్నీ అంశాలు భవిష్యత్తులో వస్తాయేమో. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి వ్యవహరించుకుంటా మరి బీజేపీ కూడా అంటుంది, బీజేపీ చెప్పినటువంటి అంశాలలో యూనికాన్ కంపెనీలలో మరి హైదరాబాద్లో మొదలైనటువంటి ఇప్పుడు ఏది గ్రోఫర్స్ అయినా స్నాప్డీల్ అయినా లేకపోతే ఫ్లిప్కార్ట్కి సంబంధించి మన కాడ ఉంటున్నటువంటి యూనికార్ట్స్ ఎందుకు చచ్చిపడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు వాళ్ళకి సానుకూలంగా ఏదైతే క్లైమేట్ మనం ఇవ్వాలనో ఏవైతే మనము మద్దతు ప్రకటించాలనో అట్లాంటి వాటిలో ఎందుకు వెనకడుగేస్తున్నాము? ఇవన్నీ పక్కకేస్తే తెలంగాణ రాకంటే ముంగటనే ఐటీఐఆర్ అని చెప్పి ఇచ్చినటువంటి కేంద్రాన్ని తిరిగి వెనక్కి తీసుకొని పోయినటువంటి దాంట్లో మీ ఇద్దరు భాగస్వాములు కాదా? తద్వారా 50 లక్షల మంది తెలంగాణ బిడ్డలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొలువులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు మీరు నోటికాడ బుక్కను దూరం చేసినటువంటి పాపం మీ ఇద్దరి చేతికి అంటినటువంటిదే కదా. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలని ప్రజలు స్వాగతిస్తున్నారు. మా యొక్క పరిపాలనని గల్లీలల్లో బస్తీలలో జనాలు చూస్తున్నారు. ఆ రోజు ఇదే అధికారులు మేంబడి వచ్చిండేమో, కానీ డొల్ల కంపెనీలతో మీరు చేసినటువంటి డ్రామాలు ఉండే. కానీ ఈరోజు మాట్లాడుతున్నటువంటి భాషలో తప్పు పడుతురు, ఎందుకంటే మా పనిలో ఏం లేదు కాబట్టి, మా పని చేస్తున్నటువంటి దాంట్లో మీరు చూపించడానికి ఏం దొరుకుతలేదు కాబట్టి. రైట్, వస్తా తాడూరు శ్రీనివాస్ గారు. అంటే ఇక్కడ